సంక్రాంతికి థియేటర్లోకి రావాల్సిన తమిళ సినిమాలపై బిగ్ డైలమా క్రియేట్ అయింది. చివరి నిమిషంలో సెన్సార్ నుంచి క్లియరెన్స్ లేకపోవడంతో వాయిదా పడింది విజయ్ జననాయగన్. దీంతో శివకార్తికేయన్, పరాశక్తి కూడా సేమ్ సిచ్యువేషన్ అనే డౌట్స్ రేజ్ అయ్యాయి. మొత్తానికి వీటన్నింటినీ దాటుకొని ఈ శనివారం థియేటర్లోకి వస్తోంది పరాశక్తి సినిమా. శివకార్తికేయన్ హీరోగా డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించిన పరాశక్తి సినిమా ఫైనల్లీ సెన్సార్ పూర్తి చేసుకుని ఈ శనివారం థియేటర్స్ లోకి వస్తోంది. U/A సర్టిఫికేట్ తో 2 గంటల 42 నిమిషాల డ్యూరేషన్ తో ఆడియన్స్ ముందుకొస్తుంది పరాశక్తి. లాస్ట్ మినిట్ వరకు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే డైలమా క్రియేట్ చేసిన పరాశక్తికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీతో హ్యాపీగా ఫీల్ అయ్యారు శివకార్తికేయన్ అభిమానులు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ పరాశక్తి సినిమాని 1960 బ్యాక్ డ్రాప్ లో హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కించారు సుధా కొంగర. ఈ పీరియాడిక్ పొలిటికల్ డ్రామాలో శివకార్తికేయన్ కాలేజ్ స్టూడెంట్ గా నటించారు. ఇందుకు సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ లో రివీల్ అయిన శివకార్తికేయన్ డైలాగ్స్, సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశాయి. దీంతో పాటు హీరోయిన్ శ్రీలీల క్యారెక్టర్ పై ఎక్సైట్మెంట్ తో ఉన్నారు జనాలు. శివకార్తికేయన్ శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన రత్నమాల సాంగ్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. పరాశక్తిలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసిన రవి మోహన్, అథర్వ మురళీ క్యారెక్టర్స్ పై ఎక్సైట్మెంట్ తో ఉన్నారు జనాలు. డాన్ పిక్చర్స్ బ్యానర్ పై 150 కోట్ల బడ్జెట్ తో పరాశక్తి సినిమాని ప్రొడ్యూస్ చేశారు నిర్మాతలు. శివకార్తికేయన్ కెరియర్ లోనే ఇంత భారీ బడ్జెట్ పీరియాడిక్ డ్రామాగా పరాశక్తి తెరకెక్కింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన పరాశక్తి మూవీ తెలుగు రిలీజ్ ఇప్పట్లో థియేటర్స్ లోకి వచ్చేలాగా లేదు. దీనికి తోడు తమిళం, హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మన ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో అనే కామెంట్స్ కూడా బాగానే వినిపిస్తున్నాయి. మరి ఈ పరాశక్తి సినిమాతో శివకార్తికేయన్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.